హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఈరోజు కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో సాంబార్ అయితే చేయబోతున్నాను. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కడిగిన వాటర్ని నేనైతే మా టమాటా చెట్లకు పోసానండి. ఇప్పుడు పాత్రను పొయ్యి మీద పెట్టుకొని అందులో కొద్దిగా పసుపు, ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. పాత్ర మీద మూత పెట్టుకొని ఉడికించుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా ఉడుకుతుండగా మధ్యలోనే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి మరి కాసేపు ఉడికించాలి. ఇలా ఉడికించడం వలన సాంబార్కి మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మసాలా పొడికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, శనగపప్పు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలను ఒక బాణల్లో తీసుకొని ఈ పోపు దినుసులన్నీ ఇందులో వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులను ఎక్కువగా మాడనివ్వకూడదు. ఇలా ఎక్కువగా మాడడం వలన సాంబార్కు అంత మంచి టేస్ట్ రాదండి. అందుకే మసాలా దినుసులను దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేయించుకోవడం వలన సాంబార్కు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే సాంబార్ పోపు కోసం నేనైతే మిర్చీలను కట్ చేసుకుంటున్నాను. నేను ఒక 4 మిర్చీలను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక 3 టమాటాలను తీసుకొని వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 3 టమాటాలు సరిపోతాయండి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఆనియన్లను తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ ఇలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఒక క్యారెట్ని తీసుకొని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా తర్వాత ఒక ములక్కాడను తీసుకొని దాన్ని కూడా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన ఉన్న నారను తీసేసుకొని పెట్టుకున్నానండి. ఇలా నార తీసుకోవడం వల్ల టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక పొటాటోని తీసుకొని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక సొరకాయ ముక్కను తీసుకొని దాన్ని కూడా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు చివరిగా 2 వంకాయలను తీసుకొని సన్నటి పొడుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు చల్లబడిపోయాయండి. దీన్ని మనం రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇలా దంచుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా దంచుకున్న పొడిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పప్పు దువ్వతో అయితే మెత్తగా ఇలా రుద్దుకోవాలండి. చింతపండు రసాన్ని కొద్దిగా పిసికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు ఆయిల్ వేసి వేడెక్కాక అందులో జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఉల్లిపాయ ముక్కలు అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు సొరకాయ ముక్కలు, ములక్కాడలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పొటాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఎండుమిర్చీలు, వంకాయలను వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూను కారపొడి, 4 స్పూన్ల సాంబార్ పొడిని వేసుకొని కలుపుకోవాలి. సాంబార్ పొడిని అప్పటికప్పుడు దంచుకోవడం వల్ల సాంబార్కి మరింత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు రసంను ఈ వెజిటేబుల్ ముక్కల్లో వేసుకొని మరిగించుకోవాలి. చింతపండు రసం ఎంత ఎక్కువగా మరిగితే
సాంబార్కి అంత ఎక్కువ టేస్ట్ వస్తుందండి. అందుకే చింతపండు రసం వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు మనం మెత్తగా రుద్ది పెట్టుకున్న పప్పులో ఈ వెజిటేబుల్ ముక్కలన్నీ వేసుకొని మరొక 10 మినిట్స్ వరకు మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత పొయ్యి మీద నుంచి దింపేసుకొని చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత మన సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో చేసుకున్న సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నా. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.